3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, ముఖ్యంగా మనకి శ్రావణ మాసంలో అమ్మవారి ఆరాధనలతో పాటు స్వామి ఆరాధన కూడా చేస్తుంటాం. శివయ్య ఆరాధన, ఇటు విష్ణుమూర్తి ఆరాధన కూడా. ముఖ్యంగా మనం సోమవారాల గురించి మాట్లాడుకుందాం. సోమవారాల్లో శివారాధన ఏ రకంగా చేస్తే ఆయన పరిపూర్ణ అనుగ్రహం మన పైన ఉంటుంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. శ్రావణ మాసంలో ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క వైశిష్టం ఉంది. అలాగే 4 సోమవారాలకు కూడా ఒక్కొక్క వైశిష్టం ఉంది. అసలు శ్రావణ మాసంలో శివారాధన ఎందుకు ప్రాముఖ్యత అంటే గనక, దీనికి పురాణ గాథ కనుక తీసుకుంటే, క్షీరసాగర మథనం జరిగేటటువంటి సమయంలో ఆలాహలం వచ్చింది. ఆ ఆలాహలం తీసుకోవడానికి శ్రావణ మాసంలోనే మొదలైంది. అది ఆ ఆలాహలం తీసుకోవడానికి ముక్కోటి దేవతలందరూ కూడా భయభ్రాంతులు అయిపోయారు. ఒకవేళ అది తీసుకుంటే కనుక మేము మరణిస్తాము అనేటటువంటి అధైర్యంతో ఎవరూ కూడా దాన్ని ముట్టుకోలేదు. కానీ ఒక్క పరమశివుడు మాత్రమే ధైర్యంగా వచ్చి ఆ ఆలాహలాన్ని తన గరళంలో దాచుకున్నటువంటి రోజే ఈ శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో ఆ గరళ కంఠంలో దాచుకున్నటువంటి ఆలాహలము ఆ తాకిడి తట్టుకోలేక శివుడు విలపిస్తూ ఉన్నటువంటి సమయంలో ముక్కోటి దేవతలందరూ కూడా ఆ శివుడికి గంగాజలంతో అభిషేకాది క్రతువులు చేశారట. ఆ సమయంలో ఆ తాపము తగ్గి శివుడు ప్రశాంతంగా ఉండేటటువంటి సమయమే ఈ శ్రావణ మాసము అనేటటువంటి విశేషమైనటువంటి మాసము. అందులోనూ ఎవరైతే ఈ శ్రావణ మాసంలో స్వామివారికి నువ్వు అనేక రకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయకపోయినా, కనీసం గంగ నీళ్లతో అభిషేకం చేసి, అంటే నీటితో అభిషేకం చేసినా కూడా శివుడు పరమానంద ఫలితుడైపోతాడట. ఎందుకంటే తన తాపాన్ని తగ్గించినటువంటి మాసముగాను, అందులోనూ శివారాధనకు శ్రావణ మాసం పెట్టినటువంటి మాసంగాను, ఈ మాసంలో ప్రతి సోమవారము శివుడికి అర్పితం చేయబడినటువంటి మాసం కాబట్టి మనిషి పుణ్యం సంపాదించుకోవడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు భగవంతుడు మనకి ఇచ్చాడు. అందులో దానము, ధర్మము, పూజాది క్రతువులు, యజ్ఞయాగాదులు, అలాగే ఉపవాస దీక్షలు, అలాగే స్వామివారి యొక్క అర్చనలు, కైంకర్యాలు, ఇవన్నీ కూడా పుణ్యానికి అలాగే ధర్మానికి మార్గదర్శకాలుగా నిలిచాయి. అందులో ఈ శ్రావణ మాసం ఎవరైతే శివుణ్ణి ఆరాధన చేస్తారో, ఆ శివుణ్ణి ఎవరైతే అభిషేకిస్తారో, అనుకున్నటువంటి కోరికలు నెరవేరడానికి, సులువుగా మనం అనుకున్నట్టు ఏదైనా భగవంతుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన చల్లని చూపు మన మీద తిరిగి చూడడానికి ఇది చాలా అనువైనటువంటి మాసంగా చెప్పడం జరిగింది. ప్రతి మాసంలో మనం ఎన్నో రకాలైనటువంటి పూజా విధానాలతో స్వామివారిని అనేక రకాలుగా అర్చిస్తాం. కానీ సులువుగా ఈ మాసంలో స్వామివారు ప్రసన్నమయ్యేటటువంటి మాసంగా చెప్పబడినటువంటి మాసము శ్రావణ మాసం. అందుకే శివుణ్ణి భక్తవ శంకరుడు, భోలాశంకరుడు, ఇలా అనేక రకాలతో పిలుస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే, ఈ మాసంలో భక్తులందరికీ కూడా దర్శనమిచ్చేటటువంటి రూపము గలవాడు. అలాగే ఆయన ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ఎవరైతే ఆయన సాన్నిధ్యంలో ఉండి ఆయన యొక్క సేవ చేసుకుంటారో నిజంగా వాళ్ళ యొక్క జన్మ చరితార్థమవుతుంది. అనుకున్నటువంటి కోరికలు అంటే మానవుని యొక్క జీవితంలో కోరికలు లేనటువంటి వ్యక్తి ఎవరూ కూడా ఉండరు నాకు తెలిసి. ఏదో ఒక కోరిక తన స్తోమతకు తగినటువంటి విధంగా కావచ్చు, స్తోమతకు మించినటువంటి కోరికలు కావచ్చు, లేదా అనేక రకములైనటువంటి మనిషి యొక్క ఇహపర సుఖముల గురించి కావచ్చు. అలాంటి కోరికలు మనము అర్చించడానికి, అంటే భగవంతుని దగ్గర అడగడానికి ఇది చాలా అనువైనటువంటి మాసం. రెండవది, ఆ కోరికలు కూడా భగవంతుడు విని తొందరగా తీర్చేటటువంటి మాసం శ్రావణ మాసం. స్తోమతకు మించి మనం అడిగినప్పటికీ నెరవేరుతాయి అంటారండి? తప్పకుండా అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి లైఫ్ కావాలి, నాకు అద్భుతమైనటువంటి రోజులు గడవాలి, నా జీవితం చాలా అందంగా ఉండాలి, లేదా నాకు ఆరోగ్యం బాగుండాలి, లేదు నాకు మంచి భర్త రావాలి, లేదా మంచి భార్య రావాలి, లేదా నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదా నేను స్థిరపడాలి, ఇలా అనేక రకాల కోరికలు ఉంటాయి. అంటే మన సంపాదన 1000 రూపాయలు అయినప్పటికీ కూడా నాకు ఈ రోజున 10,000 ఎలాగైనా రావాలి అనుకున్న కోరిక ఏదైతే ఉంటుందో అది
చివరకు మనకు స్థాహతకు మించినటువంటి కోరికైనా సరే, అంటే భగవంతుడు తలుచుకుంటే కటిక పేదవాడైనా సరే ఒక్క చిటికెలో కుబేరుడు అవుతాడు అని అంటారు. అలా మనిషి తన యొక్క లక్ష్యాన్ని సాధించుకోవడానికి మానవ ప్రయత్నంతో పాటు దైవికపరమైనటువంటి సహకారం కావాలి అంటారు కదా, అది ఆ దైవిక సహకారాన్ని పొందేటటువంటి మాసంగా ఈ సోమవారాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి శివుణ్ణి ఎవరైతే అర్చించి పూజించి అభిషేకాది క్రతువులు ఈ సోమవారాలు చేస్తారో వాళ్లకు తప్పకుండా ఆ భగవంతుని యొక్క కృప దొరుకుతుంది. అది ఎవరు చెప్పారు? మనం ఏదో మాటల గురించి చెప్పుకోవడం కాదు. సాక్షాత్తు పరమశివుడే ముక్కోటి దేవతలకు వరం ఇచ్చారట. ఎందుకు? నేను గరళ కంఠంలో విషాన్ని దాచినప్పుడు మీరు చేసినటువంటి అభిషేకము నా మనస్సుకి ప్రశాంతతను కలిగించింది, నా యొక్క తాపాన్ని తగ్గించింది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎవరైతే నీటితో నన్ను అభిషేకిస్తారో, అలా వాళ్ళు ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా వాళ్ళ కోరికలు నేను తొందరగా నెరవేరుస్తాను, వాళ్ళ పాపకర్మలను తొందరగా తగ్గిస్తాను, అలాగే నా యొక్క సాన్నిధ్యంలో వాళ్ళకంటూ ఒక చోటిస్తాను అని సాక్షాత్తు పరమశివుడే వరం ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి మాసము ఈ శ్రావణ మాసం. అందుకే ఈ శ్రావణ మాసంలో శివుడికి చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. అనేక మంది అనేక రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు కాబట్టి వాళ్ళ జన్మ చరితార్థం అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా మనకి 4 సోమవారాలు వస్తే 4 సోమవారాలు ఆచరించాల్సిందేనా? కుదిరిన సోమవారం మనం ఆచరించుకుంటే సరిపోతుందంటారా? ఇక్కడ మనిషి యొక్క సమయాన్ని బట్టి, మనిషి యొక్క విలువను బట్టి, మనిషి యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత. అంటే మామూలుగా ధర్మాచరణ ఏం చెప్పింది అని అంటే కనుక, నీకు ప్రతి సోమవారం రోజున భగవంతుడికి కనీసం 1 నిమిషమైనా కేటాయించాలని శాస్త్రం చెప్పింది. ఎందుకంటే ఆ 1 నిమిషం కూడా ఖాళీ లేనటువంటి సమయం ప్రపంచంలో ఎవరికీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ 1 సమయం, మిగిలిన సమయాన్ని కనుక నువ్వు భగవంతుడికి ఇచ్చినా ఆ భగవంతుడు చాలా సంతోషిస్తాడనేది శాస్త్రము. కానీ ఇది పరిగెత్తే ప్రపంచం, పరిగెత్తే కాలం కాబట్టి భగవంతునికి సమయం ఇవ్వలేము అని మన నోటితో అనలేము. కాబట్టి ఇస్తే మంచిది అనేటటువంటిది శాస్త్రమే తప్ప నువ్వు ఇస్తావా ఇవ్వ. ఇప్పుడు మంచి చెడులు అనేటటువంటిది భగవంతుడు నీకు ఒక మేధాశక్తిని ఇచ్చాడు. నీకు భగవంతుడు ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడే తప్ప వెళ్ళకపోవడం అతని చేతిలో మాత్రమే ఉంటుంది తప్ప భగవంతుడు నీకు వెళ్ళమని చెప్పడు, వద్దు అని చెప్పడు. వెళితే నీకు ఒక అదృష్టమైనటువంటి మార్గం దొరుకుతుంది, వెళ్ళకపోతే నీ గమ్యం అక్కడే ఆగిపోతుంది అనేది అర్థం చేసుకో. అలాగే శివుడికి 4 సోమవారాలు చేస్తారా, 1 సోమవారం చేస్తారా, ఆ వ్యక్తి యొక్క నమ్మకాన్ని బట్టి, అవతలి వ్యక్తి యొక్క ఆ భగవంతుని మీద ఉన్నటువంటి భక్తిని బట్టి అది నిరూపితం అవుతుందే తప్ప నువ్వు 1 వారం వెళ్ళినా భగవంతుడు అదే రకంగా చూస్తాడు, 4 వారాలు వెళ్ళినా అదే రకంగా చూస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళేటటువంటి విధానాన్ని బట్టి, నువ్వు నమ్మకాన్ని బట్టి ఆ భగవంతుడు నీ వెంట ఉండి ఎప్పుడూ కూడా నేను రక్షిస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే కనుక, భగవంతుడు అన్ని సమయాల్లో మన వెంట ఉండడు. ఎప్పుడు ఉంటాడు అని అంటే కనుక, నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు, నీకు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురైనప్పుడు, నీ యొక్క జీవితం అంధకారంలోకి వెళుతుంది అని అనుకున్నప్పుడు నీకు ఒక చెయ్యి అనేటటువంటిది ఒక సహాయంగా వస్తుంది. ఆ చెయ్యి పంపించేటటువంటి వాడే భగవంతుడని అర్థం చేసుకో. ఎందుకంటే ఇది కలియుగం. కలియుగంలో కంటితో చూసినా కొన్ని నమ్మలేనటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో భగవంతుడు అనేటటువంటి దానికి ఒక నమ్మకం, దానికి సైంటిఫిక్ రీజన్స్ లేదా ఎందుకు నమ్మాలి, ఇవన్నీ ఎందుకులే, వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు ఏదో రాశారు అని అంటే, వాళ్ళు ఆచరించి, వాళ్ళు అనుభవించి మనకు అందించినటువంటి శాస్త్రాలలో నిగూఢమైనటువంటి ఈ నమ్మకము. అంటే హిందుత్వం అంటేనే, హిందూ ధర్మం అంటేనే, వేదములు శాస్త్రములు అంటే నమ్మకముతో కూడుకున్నవి తప్ప దానికి ఎందుకు ఏమిటి అని క్వశ్చన్ చేసేటటువంటి రైట్స్ కానీ, క్వశ్చన్ చేసేటటువంటి అర్హత కానీ లేవు మనకు. కాబట్టి నమ్మితే నీకు ఒక భగవంతుడు ఒక మార్గాన్ని ఇచ్చాడు సరే, ఆ మార్గం సునాయాసంగా వెళ్తావు. నమ్మకపోతే నీకు నష్టం కాదు, నువ్వు ఉన్న చోటే ఆగిపోతావు. ఈ రెండూ తెలుసుకుంటే భగవంతుడి యొక్క ఆంతర్యం అర్థమై నువ్వు 1 సోమవారం కాదు, నీ జీవితాంతం శివారాధన, శివుడి యొక్క పూజ నువ్వు మానకుండా ఉంటావు. ఎవరైతే శివారాధన చేస్తారో, ఎవరైతే శివుణ్ణి భక్తితో కొలుస్తారో వాళ్ళకు జీవితంలో కష్టాలు రావు. ఒకవేళ వచ్చినా దాని నుంచి బయటకు పడేసేటటువంటి చెయ్యే ఆ భగవంతుడి యొక్క చెయ్యి, ఆ శివయ్య చెయ్యండి. సంతోషం గురుగారు, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.